సో వెక్టర్ ఉంది కదండి. వెక్టర్ అనేది మనకి ఎస్టీడీ అనే నేమ్ స్పేస్ నుంచి మనం తీసుకోవాల్సి వస్తుంది, ఇంపోర్ట్ చేసుకోవాలి. స్కోప్ రెజల్యూషన్ ఆపరేటర్ అయితే యూస్ చేసుకోవాలి. సో ఎస్టీడీ వెక్టర్ అని చెప్పి మనం చదువుతాం. సో స్టాండర్డ్ లైబ్రరీ నుంచి వచ్చిన వెక్టర్ అనేది ఒక కలెక్షను. సో అలాంగ్ విత్ వెక్టర్ మనకి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి C++లో. సో వెక్టర్ గురించి తెలుసుకున్నప్పుడు వెక్టర్ అనేది C++ డిఫాల్ట్ డైనమిక్ అరే అని చెప్పాలి. అంటే ఏంటంటే మనకి అరే అంటే తెలుసు కదండి, ఒక ఇట్ కెన్ హోల్డ్ డిఫరెంట్ వాల్యూస్ ఆర్ ఆబ్జెక్ట్ ఆఫ్ సేమ్ టైప్. అంటే మనకి సేమ్ టైప్ అయిన ఆబ్జెక్ట్స్ని కానీ వాల్యూస్ కానీ కంటిన్యూస్ మెమరీ అలొకేషన్స్లో అలొకేట్ చేస్తుంది, దాన్ని అరే అంటారు. కానీ ఇక్కడ డైనమిక్ అనేది ఏంటంటే, డైనమిక్ అరే అంటే ఏంటంటే ఇక్కడ మనకి అరే అనేది రన్ టైంలో సైజ్ అనేది వేరియేషన్ అయితే జరగదు. కానీ వెక్టర్స్కి అయితే డైనమిక్గా సైజ్ అనేది రన్ టైంలో ఇంక్రీజ్ కానీ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. సో ఆ ఫీచర్ ఎక్స్ట్రా ఉంటుంది వెక్టర్కి. సో అందుకే దీన్ని డైనమిక్ అరే అంటారు. సో మనకి బేసిక్ యూసేజ్, వెక్టర్ యొక్క యూసేజ్, డిక్లరేషన్, ఇన్స్టలేషన్ అనేది చూద్దాం. సో మనకి వెక్టర్ యూస్ చేయాలంటే ముందు మనం ఈ లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకోవాలి. యాష్ ఇంక్లూడ్ వెక్టర్ అని చెప్పి రాస్తే మనకు వెక్టర్ యొక్క లైబ్రరీ అయితే ఇంపోర్ట్ అవుతుంది. సో వెక్టర్ని ఎలా డిక్లేర్ చేయాలంటే ఎస్టీడీ కోలన్ వెక్టర్. మీరు ఒకవేళ ఎస్టీడీ కోలన్ అప్మౌంట్ రాయడం ఇష్టం లేదంటే యూజింగ్ నేమ్ స్పేస్ ఎస్టీడీ అని రాసుకుంటే ఒక లైను, ఇంకా ఈ స్కోప్ రెజల్యూషన్ అయితే రాయాల్సిన పని లేదు. వెక్టర్ ఆఫ్ ఇంటీజర్స్ వి అని రాశారు కదండి. సో ఇక్కడ మీరు డిక్లరేషన్ ఏంటంటే ఇక్కడ వి అనేది వెక్టర్ ఆఫ్ ఇంటీజర్స్ అని చెప్తున్నారు. దాంతోపాటు ఈ ఈర్ద లైన్లో ఇనిషియలైజేషన్ కూడా చేశారు. ఇనిషియలైజేషన్ అనేది ఇక్కడ పెరాన్సిస్లో చేస్తున్నారు. సో ఇక్కడ 2, 4, 5 అని చెప్పి రాశారు కాబట్టి అర్థం ఏంటంటే 2, 4, 5 అనేది ఎలిమెంట్స్ని ఈ వెక్టర్లో ఇనిషియలైజ్ చేయమని మనం చెప్పినట్టు. సో మనకి అవుట్పుట్ ఎలా ఉంటుందంటే ఇక్కడ 3 మెమరీ లొకేషన్స్, అంటే మనకి 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 3 మెమరీ లొకేషన్స్ అంటే 3 ఇంటిజర్ మెమరీ లొకేషన్స్ అనేవి అలొకేట్ అవుతాయి. సో అవి కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్ అవుతాయి. దాంతోపాటుగా ఆ వాల్యూస్ 2, 4 అండ్ 5 అనేవి ఇనిషియలైజ్ అవుతాయి. సో అది నెక్స్ట్ పుష్ బ్యాక్ అనేది ఉంది కదండి, వి డాట్ పుష్ బ్యాక్ ఆఫ్ 6. పుష్ బ్యాక్ అనేది ఏంటంటే మనకి ఒక వాల్యూని ఇన్సర్ట్ చేయాలి అంటే వెక్టర్లోకి మనం పుష్ బ్యాక్ యూస్ చేస్తాం. సో వి డాట్ పుష్ బ్యాక్ ఆఫ్ 6 అంటే ఇక్కడ ఎలిమెంట్ 6ని మనం ఇనిషియలైజ్ యాడ్ చేస్తున్నాం ఈ వెక్టర్కి. సో ఆల్రెడీ మనకి 2, 4, 5 ఉంది కాబట్టి సో ఇక్కడ మనకి 6th ఎలిమెంట్ని అట్ ద ఎండ్ ఇన్సర్ట్ చేయాలి కాబట్టి మనకు ఒక న్యూ మెమరీ అలొకేషన్ అంటే జరుగుతుంది ఇక్కడ. అది మనకి కంటిన్యూస్ మెమరీ అలొకేషన్ అయ్యి ఉంటుంది. ఒకవేళ మనకి ఆల్రెడీ ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసినప్పుడు ఈ వాల్యూ నెక్స్ట్ మెమరీ లొకేషన్ ఫ్రీ లేకపోయి ఉంటే కనుక ఈ వెక్టర్ అనేది మళ్ళీ ఫోర్ ఇంటీజర్స్ సరిపడా స్పేస్ ఉన్న ఎక్స్ట్రా ఎలొకేషన్ అనేది న్యూ ఎలొకేషన్ జరుగుతుంది. ఎందుకంటే ఈ వెక్టర్స్ అన్ని హీప్లో అలొకేట్ అవుతాయి. సో ఒకవేళ మనకి నెక్స్ట్ మెమరీ లొకేషన్ అనేది మనకి ఫ్రీగా లేకపోతే కనుక మనకి మళ్ళీ కంప్లీట్గా 4 ఎలిమెంట్స్ న్యూ ఎరే కింద ఒకటి న్యూ వెక్టర్ అయితే క్రియేట్ అవుద్ది. ఇవన్నీ కాపీ అవుతాయి. కాపీ అయ్యి ద 4th లొకేషన్లో 6th ఎలిమెంట్ ఇన్సర్ట్ అవుతుంది. సో పాప్ బ్యాక్ అనేది ఏంటంటే మనం ఒక ఎలిమెంట్ని అట్ ద ఎండ్ నుంచి మనం బయటకు తీయాలి. అంటే ఎలిమెంట్ మనం వాల్యూ అనేది మనం తీసుకుంటున్నాం. అంటే ఇక్కడ 6 అనేది ఉంది కదండి. సో 6 ఎలిమెంట్ అనేది మనం ఇక్కడ రిమూవ్ చేస్తున్నాం. పాప్ అనేది ఎప్పుడు మనకి ఎలిమెంట్ రిమూవ్ అవుతుంది, రిమూవ్ అయిపోయి వాల్యూ రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ ఈ మెమరీ అలొకేషన్ అనేది ఫ్రీ అయిపోద్ది. వాల్యూ 6 అనేది వి డాట్ పాప్ బ్యాక్ రాసినప్పుడు వాల్యూ అనేది రిటర్న్ అవుతుంది. సో వెక్టర్ ఆఫ్ 1 ఈక్వల్ టు 3 ఇదేంటంటే మనకి వెక్టర్స్ కూడా అరేస్ లాగా ఈ సబ్స్క్రిప్ట్ ఆపరేటర్ ఉపయోగించి మనం ఇనిషియలైజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది కూడా 0 బేస్డ్ ఇండెక్స్ అనేవి. ఇక్కడ వెక్టర్ అనేది ఎప్పుడు 0 బేస్డ్ ఇండెక్స్. సో ఇది 0, 1, 2 అవుతుంది. సో ఇక్కడ 1 ఈక్వల్ టు 3 అన్నారంటే అర్థం ఏంటంటే 0th లొకేషన్లో 2 ఉంది, ఫస్ట్ లొకేషన్లో 4 ఉంది కాబట్టి 4 అనేది ఓవర్ రైట్ అయ్యి 3s అని అవుతుంది. సో అదే మనం ఈ పిక్చర్లో కూడా చూస్తున్నాం. సిమిలర్గా వి డాట్ రీసైజ్ అంటే అర్థం ఏంటంటే మన వెక్టర్ యొక్క సైజుని మనం రన్ టైంలో చేంజ్ చేస్తున్నాం. సో ఇక్కడ ఇనిషియలైజేషన్స్ అనేవి జరిగినాయి. ఇక్కడ ఈ రన్ టైంలో ఇక్కడికి ఇలా ఉంటుంది మనకి వెక్టర్. సో రీసైజ్ చేసినప్పుడు ఏమవుద్దంటే మనకి ఇక్కడ 6 అని చెప్పారంటే అర్థం ఏంటంటే మనకి 6 మెమరీ లొకేషన్స్ ఉండాలని మనం చెప్తున్నాం. సో మనకి ఆల్రెడీ 1, 2, 3, 4, 5 ఇక్కడ 5 ఉన్నాయి. ఇక్కడ అంటే ఇది ఇంకొక ఎలిమెంట్ ఉంటుంది ఇక్కడ, సరిగ్గా అవ్వలేదు ఇక్కడ. సో మామూలు 6 ఎలిమెంట్స్ అలొకేట్ అవుతాయి. 6 ఎలిమెంట్స్ అలొకేట్ అయ్యి సో ఆల్రెడీ మనకి 2, 3, 4, 5 అనేవి 2, 4, 5 అనేవి ఆల్రెడీ అలొకేట్ అయి ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ రెస్ట్ ఆఫ్ ద ఎలిమెంట్స్ అనేవి 0తో ఇనిషియలైజ్ అవుతాయి.
సో రీసైజ్ అనేది అది చేస్తుంది. రీసైజ్ అనేది మనని వెక్టర్ని ఎక్స్పాండ్ చేస్తుంది డైనమిక్గా. సో ఇందాక చెప్పినట్టుగా ఒకవేళ నెక్స్ట్ మెమరీ లొకేషన్ ఖాళీ లేకపోతే కనుక ఈ వెక్టర్ అనేది మళ్ళీ ఇంకొక న్యూ వెక్టర్ క్రియేట్ అయ్యి ఈ వాల్యూస్ అనేవి అందులో కాపీ అవుతాయి. సో కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్ 6 మెమరీ లొకేషన్స్ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైనా సరే అది ఎప్పుడు కంటిన్యూస్గా ఉంటుంది. సో మనం ఇక్కడ వాల్యూ అట్ 2 అనేది ప్రింట్ చేస్తున్నాం. ఇది మనం ఇలాగా చదివితే బెటర్. వి ఆఫ్ 2 అన్న దీని వాల్యూ అట్ 2 ఇండెక్స్ 2 అంటే 0, 1 అండ్ 2 వాల్యూ అట్ ఇండెక్స్ 2 ఈజ్ ఇక్కడ మనకి 5 ఉంది కాబట్టి 5 ప్రింట్ అవుతుంది. సో ఇది ఫర్ లూప్ అనేది ఇక్కడ రేంజ్ బేస్డ్ ఫర్ లూప్ అండి. ఇక్కడ ఫర్ ఆఫ్ ఇంట్ ఎక్స్ కాలన్ వి అంటే అర్థం ఏంటంటే ఫర్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ వెక్టర్ వి ఫర్ ఎవ్రీ ఇంటిజర్ ఇన్ అంటే ఇక్కడ వెక్టర్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్ అన్నింటినీ మనం ఈ ఎక్స్లో కాపీ చేస్తున్నాం 1 by 1. సో వెక్టర్లో ఉన్న ఎవ్రీ ఎలిమెంట్ని 1 by 1 ఎక్స్లో కాపీ చేసి ఆ ఎక్స్ని మనం ప్రింట్ చేస్తున్నాం. అంటే ఇక్కడ కాపీయింగ్ అయితే జరుగుతుంది. సో సో ఇక్కడ వెక్టర్లో మనకి 2 4 5 0 0 ఉంది కాబట్టి సో 2 4 5 0 0 అనేది మనకి ప్రింట్ అవుతుంది. సో మధ్యలో మనం ఎవ్రీ ఎలిమెంట్ ప్రింట్ తర్వాత మళ్ళీ స్పేస్ ఇస్తున్నాం. మళ్ళీ లూప్ రన్ అవుతూ ఉంది కంటిన్యూస్గా. మనకి లూప్ అనేది ఎప్పటివరకు రన్ అవుతుంది అంటే అన్ని ఎలిమెంట్స్ ట్రావెల్స్ అయ్యే వరకు రన్ అవుతుంది. తర్వాత లూప్ అనేది స్టాప్ అయిపోతుంది. సో నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. సో ఈ స్లైడ్లో మనం ఈ వెక్టర్స్ అనేవి ఇప్పుడు ఇనిషియలైజేషన్ మనం చూసాం కదా. ఇందాక మనం చూసిన దాంట్లో ఇక్కడ వెక్టర్ వి ఫ్లవర్ బేస్ ఇస్తే మనకి ఇనిషియలైజ్ అవుతుందని చెప్పాను కదా. ఈ వెక్టర్ అనేది ఇప్పుడు 4 మెమరీ లొకేషన్స్ ఉన్నాయి కాబట్టి 4 మెమరీ లొకేషన్ ఎలకెట్ అయ్యి ఈ వాల్యూస్ అనేవి ఇక్కడ ఫిల్ అయినాయి ఈ వి అనే వెక్టర్లో. తర్వాత మల్టిపుల్ ఐడెంటికల్ వాల్యూస్ ఇక్కడ వెక్టర్ ఆఫ్ ఇంట్ డబ్ల్యూ 4,2 అన్నారు కదా. దీని ఏంటంటే మనకి ఇక్కడ పెరాన్సిస్ వాడడానికి బ్రాకెట్ వాడడానికి డిఫరెన్స్ మీరు గమనించాలి. పెరాన్సిస్ వాడితే మనకి వెక్టర్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ ఎలిమెంట్స్ మనం ఏవైతే మెన్షన్ చేసామో ఆ ఎలిమెంట్స్తో క్రియేట్ అవుద్ది. ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ వాడితే అర్థం ఏంటంటే ఇందులో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ మెమరీ లొకేషన్స్. సో మనం ఇక్కడ 4 అని చెప్పాం కాబట్టి మనకి వెక్టర్ డబ్ల్యూకి 4 మెమరీ లొకేషన్స్ ఆఫ్ సైజ్ ఇంటిజర్ అనేది ఎలకేట్ అవ్వాలని చెప్తున్నాం. సో 4 మెమరీ లొకేషన్స్ అయితే ఎలకేట్ అవుతాయి. తర్వాత అన్ని మెమరీ లొకేషన్స్లో వాల్యూ 2 అనేది ఇన్స్టేట్ చేయమని చెప్తున్నాం. సో ఇక్కడ దీని అర్థం అది. సో మనం 4 మెమరీ లొకేషన్స్ విత్ వాల్యూ 2 అన్నది మనం సో మెమరీ 2 వాల్యూ 2 అనేది ఎలకేట్ అయింది. సో ఇది డీప్ కాపీ అనేది మనం చూద్దాం. డీప్ కాపీ అంటే ఏంటంటే ఇక్కడ మనం ఇంకొక వెక్టర్ బి అనేది క్రియేట్ చేస్తున్నాం. ఆ బి అనేది మనకి ఇక్కడ ఈ వాల్యూస్ అనేవి మనం ఈ వెక్టర్ విలో ఏదైతే ఉన్నాయో అన్ని వాల్యూస్ మనం సేమ్ ఇన్స్టేట్ చేయాలనుకున్నప్పుడు దీన్ని డీప్ కాపీ అంటారు. సో మనం ఈ వి పాస్ ఇక్కడ ఫ్లవర్ బేస్లో వి అని ఇస్తే ఈ వెక్టర్ బిలో ఉన్న వాల్యూస్ అన్ని ఇందులో అలకేట్ అవుతాయి బిలో. సో ఇందులో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా 4 ఎలిమెంట్స్. సో వాల్యూస్ కూడా సేమ్ ఉంటాయి. సో ఇది డిఫరెంట్ వెక్టర్, ఇది డిఫరెంట్ వెక్టర్. సో మీరు ఈ రెండింటికి మాత్రం డిఫరెన్స్ బాగా గుర్తుపెట్టుకోండి. బ్రాకెట్స్ ఫ్లవర్ బ్రాకెట్స్కి రౌండ్ బ్రాకెట్స్కి తేడా చూడండి. ఇక్కడ 5,2 అంటే 2 మెమరీ అలొకేషన్స్ విత్ వాల్యూ 5 and 2 అని అర్థం. ఇక్కడైతే 5,2 అన్నప్పుడు రౌండ్ బ్రాకెట్స్ ఉన్నప్పుడు 5 మెమరీ లొకేషన్స్ ఆల్ విత్ వాల్యూ 2 అని అర్థం. సో 5 మెమరీ అలొకేషన్స్ అయితే అయినాయి ఇంటిజర్ టైప్. సో అన్నిటిని 2తో ఇన్స్టేజ్ అయినాయి. సో నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. ఇక్కడ ఇది కూడా చూడండి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అని చెప్పారు. డిఫాల్ట్ ఎలిమెంట్ వాల్యూ. సో ఎన్ని ఎలిమెంట్స్ ఉండాలి, ఆ ఎన్ని ఎలిమెంట్స్లోనూ ఏది డిఫాల్ట్ వాల్యూ ఏం పెట్టారని అర్థం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఇది చాలామంది మిస్టేక్ చేస్తారు. ఓకేనా, నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. సో యాక్సెస్ ఎలిమెంట్స్ మనం యాక్సెస్ చేయడానికి మనం ఇందాక చెప్పినట్టే సబ్స్క్రిప్ట్ ఆపరేటర్ అరేలో ఎలా అయితే యాక్సెస్ చేస్తారో అదేవిధంగా స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేసి మనం దీన్ని యాక్సెస్ చేయొచ్చు. సో ఇక్కడ వెక్టర్ వి అనేది ఇన్స్టేజ్ అయింది విత్ వాల్యూ 2 4 6 8
మనం ఇప్పుడు స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 1 అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ మెమరీ ఫస్ట్ లొకేషన్ అంటే 0 1 ఇది 0th లొకేషన్ ఇది ఫస్ట్ ఇండెక్స్ ఇది 0th ఇండెక్స్ ఫస్ట్ ఇండెక్స్. సో ఫస్ట్ ఇండెక్స్ దగ్గర వాల్యూ ఎంత ఉంది అది ప్రింట్ అవుతుంది. 4 అనేది 4 ప్రింట్ అవుతుంది. తర్వాత మనం ఇది రీఇనిషియలైజ్ చేస్తున్నాం. v(1) = 3 అంటే మనం ఇంకొక న్యూ వాల్యూ అయితే అసైన్ చేస్తున్నాం. అది ఇప్పుడు ఓవర్ రైట్ అవుతుంది. 4 బదులు ఇక్కడ 3 అయితే ఇనిషియలైజ్ అయింది v(1). సో v.front అనేది ఏంటంటే మనకి ఫస్ట్ నుంచి మనకి ఒక ఎలిమెంట్ అయితే ప్రింట్ చేస్తుంది. v.front అంటే మనకి ఫస్ట్ ఎలిమెంట్ ఇన్ ద వెక్టర్ అనేది ఇక్కడ 2 కాబట్టి ఇది 2 అనేది ప్రింట్ అవుద్ది. ఇక్కడ రిమూవ్ అయితే అవ్వదు, ప్రింట్ అయితేనే జరుగుతుంది. మెమరీ అయితే అలాగే ఉంటుంది, మెమరీ అయితే డీలొకేట్ అవ్వదు. అలాగే v.back అంటే లాస్ట్ ఎలిమెంట్ ప్రింట్ చేస్తుంది ఇన్ ద వెక్టర్. సో నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. అసైన్ న్యూ కంటెంట్. ఇక్కడ 2 వెక్టర్స్ ఉన్నాయి. ఒకటి వెక్టర్ u అనేది ఉంది, అందులో 5,7 వాల్యూస్ ఉన్నాయి. ఇంకో వెక్టర్ vలో 1 2 3 వాల్యూస్ ఉన్నాయి. సో కాపీ అసైన్ ఫ్రమ్ అదర్. సో అంటే ఏంటంటే మనం u = v అని ఇచ్చినప్పుడు అర్థం ఏంటంటే ఇక్కడ మొత్తం ఇక్కడ vలో ఉన్న వాల్యూస్ అన్ని uలో కాపీ అవుతాయి. కానీ u ఒక సైజ్ 2 కాబట్టి ఇంకొక మెమరీ అలొకేషన్ అయితే జరిగి ఇది కూడా బిగ్గర్, ఇది రన్ టైమ్గా చెప్పాం కదా, రన్ టైమ్గా ఇక్కడ సైజ్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. సో ఆ కాన్సెప్ట్లో ఇక్కడ రన్ టైమ్గా సైజ్ ఇంక్రీజ్ అయింది, ఆ 3 వాల్యూస్ కాపీ అయింది. ఇది కాపీ అసైన్ ఫ్రమ్ అనదర్ అంటారు. సో 2 ఆబ్జెక్ట్స్ ఆల్రెడీ ఉన్నాయి, ఇది అసైన్మెంట్ ఆపరేటర్, కాపీ అసైన్మెంట్. తర్వాత మల్టిపుల్ ఐటమ్స్ సేమ్ వాల్యూ, ఇది ఆల్రెడీ మనం చెప్పాం కదా. v.assign అనేది కూడా ఒక ఫంక్షన్ ఉంది. ఇందులో ఏం చెప్తారంటే ఇక్కడ 4 మెమరీ లొకేషన్ విత్ వాల్యూ 9 అని చెప్పాం. అంటే మనకి 4 మెమరీ లొకేషన్ ఇన్స్టేల్ అవుతాయి, అన్నిటిని 9తో ఇన్స్టేల్ చేయమని చెప్తున్నాం. సో వీని అసైన్ చేస్తున్నాం అన్నమాట. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వెళ్దాం. సో ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. సైజు, కెపాసిటీ ఈ రెండింటికి చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇక్కడ సైజ్ అంటే ఏంటంటే మనకి వెక్టర్లో ఎన్నైతే ఎలిమెంట్స్ ఇప్పుడు ప్రస్తుతం ఇన్సర్ట్ అయిందో ఉన్నాయో అవి దాన్ని సైజ్ అంటారు. సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ వెక్టర్. అలాగే కెపాసిటీ అంటే నెంబర్ ఆఫ్ అవైలబుల్ మెమరీ స్లాట్స్. సో టోటల్గా మెమరీ అలొకేషన్స్ ఎన్ని జరిగినాయి అన్నది కెపాసిటీలోకి వస్తుంది. ఇందులో అయితే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద వెక్టర్, ఎన్ని ఎలిమెంట్స్ అయితే ఉన్నాయో అన్నది సైజ్లోకి వస్తుంది. సో సైజ్ని మార్చాలంటే రీసైజ్ వాడాలి, అలాగే కెపాసిటీని మార్చాలంటే రిజర్వ్ వాడాలి. సో దీన్ని ఇక్కడ ఈ కోడ్లో చూద్దాం. సింపుల్ కోడ్లో వెక్టర్ ఆఫ్ ఇంటిజర్స్ v అనేది డిక్లేర్ చేశారు. సో ఇక్కడ vకి మనకి ప్రస్తుతం డిక్లేర్ అయింది, కానీ దీనికి ఏం మెమరీ అలొకేట్ అవ్వలేదు కాబట్టి ఈ కెపాసిటీ అనేది 0, సైజ్ కూడా 0. తర్వాత v.pushback(7). ఇక్కడ v.pushback(7) అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ ఒక ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేస్తున్నాం ఈ వెక్టర్లో, మనకు మెమరీ అప్పుడు అలొకేట్ అవుతుంది, వాల్యూ కూడా ఇన్స్టేజ్ అవుతుంది. సో కెపాసిటీ మెమరీ అలొకేషన్స్ ఎన్ని ఉన్నాయి, ఒక మెమరీ అలొకేషన్ ఉంది, వాల్యూ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే ఒక ఎలిమెంట్ కూడా ఉంది కాబట్టి వాల్యూ కెపాసిటీ 1, సైజ్ కూడా 1. ఇప్పుడు v.reserve(4) అంటే అర్థం ఏంటంటే మనం 4 మెమరీ అలొకేషన్స్ మనం చేద్దాం అనుకుంటున్నాం ఈ వెక్టర్కి. సో ఆల్రెడీ ఒక మెమరీ అలొకేషన్ ఉంది కాబట్టి ఇంకా 3 న్యూ మెమరీ అలొకేషన్స్ అయితే జరుగుతాయి. సో సైజ్ అనేది ఎక్స్పెండ్ అయింది. తర్వాత v.pushback(8). సో మనం ఈ 8 ఇప్పుడు ఇన్సర్ట్ చేస్తున్నాం. 8కి ఆల్రెడీ మెమరీ అలొకేట్ అయి ఉంది కాబట్టి న్యూ మెమరీ ఏమి అవసరం లేదు కాబట్టి డైరెక్ట్గా ఈ ఫ్రీ స్పేస్లో 8 అనేది ఇన్సర్ట్ అయింది. అలాగే 9 ఇన్సర్ట్ చేసాం, సో 9 వచ్చింది. సో ఇది ఇక్కడ ఇప్పుడు మీరు ఇక్కడ మెమరీ లొకేషన్స్ 4 ఉన్నాయి కాబట్టి కెపాసిటీ 4, ఒకే ఎలిమెంట్ ఇన్స్టేల్ అయింది కాబట్టి ఒక ఎలిమెంటే ఉంది కాబట్టి ఇందులో వెక్టర్లో ఇది 1. సో తర్వాత ఇక్కడ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి సైజ్ 2, ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి సైజ్ 3. కానీ మెమరీ మాత్రం 4 అలొకేషన్స్ ఆల్రెడీ జరిగినాయి కాబట్టి సో కెపాసిటీ అనేది 4 అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ సైజ్ అనేది ప్రింట్ చేస్తే ఇక్కడ 1 2 3 కాబట్టి 3 ప్రింట్ అవుద్ది. సిమిలర్గా కెపాసిటీని ప్రింట్ చేస్తే మొత్తం 4 మెమరీ అలొకేషన్స్ ఉన్నాయి కాబట్టి 4 ప్రింట్ అవుద్ది. అలాగే రీసైజ్ అంటే మనం ఈ సైజ్ని చేంజ్ చేయడానికి అని చెప్పాం కదా. రీసైజ్ 6,0 అంటే అర్థం ఏంటంటే మనకి ఇప్పుడు
నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి 6 అని చెప్తున్నాం. ఆల్రెడీ 3 ఉన్నాయి కాబట్టి ఇంకా మూడింటిని 0తో ఇన్స్టేట్ చేయమని చెప్తున్నాం. సో ఇది రీసైజ్ ఒక ఫంక్షనాలిటీ. సో ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే వెక్టర్లో మనకి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద వెక్టర్ మనకు ముందే తెలిస్తే కనుక దానికి మనం ఎలిమెంట్స్ యాడ్ చేయకుండానే ముందే మనం స్టార్టింగ్లోనే డిక్లేర్ చేసుకుంటే బెటర్. ఎన్ని ఎలిమెంట్స్ ఎంత సైజ్ ఉంటుందో ఈ వెక్టర్ అనేది. ఎందుకంటే మనం ఇందాక చూసాం కదా, v ఆఫ్ 6,0 అంటే 6 మెమరీ అలొకేషన్స్ విత్ 0 అనేది ఇన్స్టేట్ అయింది కదా. అలాగే మనకి ఒకవేళ ఇన్ ఎనీ కేస్ మనకి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద వెక్టర్ మనకు ముందు తెలుస్తుంది అంటే కనుక దానికి మనం ఆ సైజ్ అనేది ముందు ఇచ్చుకుంటే బెటర్. ఎందుకంటే లేదంటే ఒకవేళ ఫస్ట్ టైం సైజ్ ఇవ్వలేదంటే ఇది మామూలుగా క్రియేట్ అయింది, తర్వాత ఇంకొక 1 ఎలిమెంట్ 2 ఎలిమెంట్ సైజ్ అనేది ఎక్స్పెండ్ అవుతూ వెళ్ళింది. కానీ ఒకవేళ మనకి మెమరీ అనేది నెక్స్ట్ స్లాట్ ఫ్రీ లేదంటే కనుక అన్నెసరీ కాపీస్ జరుగుతాయి. అంటే అదేంటంటే ఇక్కడ ఒకవేళ దీన్ని 6 ఎలిమెంట్స్ కింద కన్వర్ట్ చేయాలనుకున్నాం ఇక్కడ ఈ పాయింట్కి వచ్చాక. సో మనం ఇక్కడ ఇంకా 2 స్లాట్స్ కావాలనుకుంటే ఇక్కడ ఫ్రీ ఉండకపోవచ్చు. రన్ టైంలో ఈ మెమరీ అనేది ఆల్రెడీ వేరే రిజర్వ్ అయిపోయి ఉండొచ్చు వేరే దానికి. సో అలాంటప్పుడు ఏమవుద్దంటే ఇది మొత్తం అంతా వెక్టర్ని మళ్ళీ వేరే న్యూగా ఒక మెమరీ అలొకేట్ చేసి కంటిన్యూస్ మెమరీ అలొకేషను అవంతా మళ్ళీ కాపీ చేయాల్సి ఉంటుంది. సో ఇన్ కేస్ మనకి ఇన్ ద బిగినింగే మనకు తెలిస్తే కనుక ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అన్నది వెక్టర్లో దాని ముందే మనం స్పెసిఫై చేసుకోవడం బెటర్. సో నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే కాపీస్ గురించి చెప్తున్నారు. మనం ముందు ఈ కోడ్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుద్ది. ఇక్కడ వెక్టర్ ఏ అనేది ఒకటి డిఫైన్ చేశారు, వెక్టర్ ఆఫ్ ఇంటిజర్స్. సో 1 2 3 4 అనేది ఉంది కదా. సో 1 2 3 4 అనేవి వెక్టర్ ఆఫ్ ఇంటిజర్స్. సో ఏ అనేది 4 మెమరీ అలొకేషన్స్ అంటే కెపాసిటీ 4 అండ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కూడా 4 కాబట్టి కెపాసిటీ అండ్ సైజ్ రెండు 4 ఉన్నాయి ఇక్కడ. తర్వాత బి అనేది ఇంకో న్యూ వెక్టర్ క్రియేట్ అవుతుంది, దానికి మనం ఏ నుంచి కాపీ చేస్తున్నాం అంటే ఇది డ్యూరింగ్ ద క్రియేషన్ ఆఫ్ బి అంటే బి అనేది క్రియేట్ చేసేటప్పుడే ఆబ్జెక్ట్ని మనం ఏదో అసైన్ చేస్తున్నాం. సో మనది కాపీ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. సో కాపీ కన్స్ట్రక్టర్లో ఇది ఏమవుతుందంటే ఈ వాల్యూస్ అన్నిటిని కాపీ జరుగుతుంది. కానీ మనకి జనరల్గా కాపీ కన్స్ట్రక్టర్ షాలో కాపీ అనుకుంటాం, కానీ ఇది ఎప్పుడు డీప్ కాపీ జరుగుతుంది. షాలో కాపీ అయితే జరుగుతుంది, డీప్ కాపీ అయితే జరుగుతుంది. ఒకవేళ ఏమైనా పాయింటర్స్ అలాంటివి ఏమైనా వెక్టర్ ఆఫ్ పాయింటర్స్ అలాంటివి ఉంటే కనుక అప్పుడు మనకి డీప్ కాపీ అనేది జరుగుతుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇఫ్ ఏ ఈక్వల్ టు బి అంటే ఏంటంటే ఇప్పుడు ఏ వాల్యూ ఏ అనే వెక్టర్ బి అనే వెక్టర్ రెండు సేమా కాదా అన్నది మనం ప్రింట్ చేస్తున్నాం. ఇఫ్ ఏ కండిషన్ చెక్ చేసి ప్రింట్ చేసేది ఈక్వల్ ప్రింట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏ అనే వెక్టర్ బి అనే వెక్టర్ సేమ్ టు సేమ్ ఉన్నాయి కాబట్టి ఈక్వల్ అనేది ప్రింట్ అవుద్ది. సో ఈ కంపారిజన్ ఇది కంపారిజన్ కూడా డీప్ కంపారిజన్ అని చెప్తున్నారు ఇక్కడ. సో ఇక్కడ డీప్ కాపీయింగ్ జరిగింది, అలాగే డీప్ కంపారిజన్ అన్నాం. సిమిలర్గా ఇప్పుడు ఏ ఆఫ్ 0 ఈక్వల్ టు 9 అంటే మనం రీఇన్స్టేట్ చేస్తున్నాం 0th ఇండెక్స్ని 1 బదులు 9 పెడుతున్నాం. తర్వాత బి ఆఫ్ 0 మనం దీన్ని ప్రింట్ చేస్తున్నాం, బి ఆఫ్ 0 అని ప్రింట్ చేస్తున్నాం. సో ఏలో చేంజ్ చేస్తే బిలో చేంజ్ అనేది రాదు, ఎందుకంటే ఇది డీప్ కాపీ కాబట్టి సేమ్ మెమరీ నుంచి ఏం పాయింట్ అవ్వదు. డిఫరెంట్ బి అనేది డిఫరెంట్ మెమరీ అండ్ ఏ అనేది డిఫరెంట్ మెమరీ. సో ఏ వాల్యూ అనేది బి వాల్యూ ఏ ఆఫ్ 0 అనేది బి ఆఫ్ 0 అనేది సేమ్ అవ్వదు. అది ఏ ఆఫ్ 0 అనేది మార్చేసాం కాబట్టి 9 అన్నాం కాబట్టి బి ఆఫ్ 0 అనేది 1 ఉంటుంది, ఏ ఆఫ్ 0 అనేది 9 ఉంటుంది. సో ఇప్పుడు ఈ రెండు వెక్టర్స్ కంపేర్ చేస్తే కనుక మనకి డిఫరెంట్ అనే వస్తుంది. ఏ నాట్ ఈక్వల్ టు బి అవును ట్రూ కాబట్టి మనకు డిఫరెంట్ అనే వస్తుంది, ఏ బి ఈక్వల్ కాదు కాబట్టి. బీ అవేర్ దట్ కాపీయింగ్ ఆఫ్ వెక్టర్స్ కెన్ బి క్వైట్ ఎక్స్పెన్సివ్. సో ఈ వెక్టర్ కాపీయింగ్ అనేది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, ఎందుకంటే ఇందులో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే కనుక ఒక్కోసారి మనకి మెమరీ అనేది కంటిన్యూస్గా దొరకదు కాబట్టి మనకు మళ్ళీ ఇంకొక సెపరేట్ ప్లేస్లో మనం మెమరీ అలొకేట్ చేయాలి, మళ్ళీ అంతా కాపీ చేయాలి వెక్టర్స్. సో వెక్టర్ కాపీయింగ్ అలాగే జనరల్గా నార్మల్గా కూడా ప్రతి ఎలిమెంట్ అన్ని కాపీ చేయాలంటే ఒకవేళ బిగ్ సైజ్ వెక్టర్స్ అయితే ఉన్నప్పుడు కొంచెం కష్టం అనేది అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనండి, నేను ఈ ప్రజెంటేషన్లో ఇంతవరకు నేను మీకు షేర్ చేద్దాం అనుకున్నాను. వీడియోలో ఎంత లెంతీ అవ్వకూడదు కాబట్టి నెక్స్ట్ వీడియోలో ఇంకా వెక్టర్స్ గురించి ఇంకా మోర్ డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. Please subscribe to my channel. Thank you.